బాగా ఫెటీగ్ అయిపోయినట్టు అంటే బాగా నీరసం అయిపోయినట్టు అనిపిస్తుందా? ప్రాపర్‌గా పడుకొని లేచిన తర్వాత కూడా ఆ నీరసం తగ్గనట్టు అనిపిస్తుందా? అయితే మీరు కాన్సంట్రేట్ చేయాల్సినవి కొన్ని థింగ్స్ ఉన్నాయండి. మీకు ఏమైనా డెఫిషియన్సీస్ ఉన్నాయా అన్నది ఫస్ట్ అండ్ ఫార్‌మోస్ట్ చెక్ చేసుకోవాలి. లైక్ ఐరన్ డెఫిషియన్సీ, అనీమియా లాంటివి ఏమైనా ఉన్నాయా? అండ్ అట్ ద సేమ్ టైమ్ వైటమిన్ బి12 గానీ, లేదు విటమిన్ డి గానీ ఇట్లాంటివి ఏమైనా బాడీలో తక్కువగా ఉన్నాయా అన్నది చూసుకోవాలండి. రెండోది మన మెంటల్ హెల్త్ ఎలా ఉందా అన్నది చూసుకోవాలి. అంటే ఓవర్‌గా స్ట్రెస్‌లో ఉంటున్నారా? లేదు ఓవర్‌గా మనకి స్లీప్ డిస్టర్బెన్సెస్ అన్నవి ఉంటున్నాయా? అంటే పడుకుంటున్నారు గానీ ఇంప్రాపర్ స్లీప్ అట్లాంటివి ఏమైనా ఉంటుందా? అన్నది మనం చూసుకోవాలండి. సో, ఇవే కాకుండా మీకు బ్లడ్ ఇనఫ్ ఉన్నా గానీ అంటే చాలామందికేంటంటే మేజర్‌గా ఆలోచించేది బ్లడ్ మనకి తక్కువుందా లేదా ఒకటే చూసుకుంటారు. బ్లడ్ అనే కాదండి. బ్లడ్‌లో చాలా కాంపోనెంట్స్ ఉంటాయి. అట్ ద సేమ్ టైమ్ వైటమిన్స్ అన్నవి ఇవన్నీ ఉంటాయి. సో, ఇట్లాంటివన్నీ కూడా మనం చెక్ చేసుకోవాలి. అండ్ లాస్ట్ బట్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ మనకి కావాల్సిన సరిపడేటంత వాటర్ అన్నది ఫ్లూయిడ్ ఇంటేక్ అన్నది ఉందా లేదా కూడా చూసుకోవాలండి. సో, అది తక్కువ ఉన్నప్పటికీ మీకు ఇలాంటి సింప్టమ్స్ వచ్చే ఛాన్స్ ఉంది. సో, ఇలాంటి ఇబ్బంది మీరు మినిమమ్ 2 వీక్స్ కన్నా ఎక్కువగా కొనసాగుతూ ఉంటే మాత్రం కంపల్సరీ మీ దగ్గరున్న ఫిజిషియన్‌ని కలవండి. జనరల్ అసెస్మెంట్ చేపించుకోండి. అండ్ మీ రొటీన్ బ్లడ్ టెస్ట్ ఏవైతే ఆయన అడ్వైస్ చేశారో అది కంపల్సరీ చెక్ చేయించుకొని దాన్ని అడ్రెస్ చేసుకుంటే ప్రాబబ్లీ దీనికి మీకు పర్మనెంట్ సొల్యూషన్ అన్నది దక్కుతుందండి. థ్యాంక్ యూ.